హలో అందరికీ, చూసారు కదా పుల్లట్టు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇంక ఎంత చెప్పినా తక్కువే తెలుసా. ఎక్స్ట్రా సాఫ్ట్గా, ఎక్స్ట్రా టేస్టీగా మీకు ఏదన్నా తినాలి కానీ అది సింపుల్గా చేసుకోవాలి, ఒకరోజు ఒక 1 అవర్లో మొత్తం చకచకా చేసేసుకోవాలంటే మాత్రం ఇది మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఇది పుల్లట్టు సెట్ దోశ, మీరు ఏ పేరైనా పెట్టండి కానీ టేస్ట్కి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఓకేనా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా చాలా సింపుల్ అని ముందే చెప్పాను కదా. చూడండి, నేను 1:1 రేషియోలో అటుకులు ఇంకా బియ్యం తీసుకున్నాను. అలానే వాటిని ఫర్మెంట్ అవ్వటానికి అందులో 1 టేబుల్ స్పూన్ పైన మెంతులు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటే ఒక అరకప్పు వరకు మినపగుళ్ళు యాడ్ చేసుకొని చక్కటి తీయటి మజ్జిగని దాంట్లో యాడ్ చేసేసాను. మొత్తం 1:1 రేషియోలో యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఎంత క్వాంటిటీ మీరు నానబెట్టుకుంటున్నారు రాత్రి, అంత క్వాంటిటీ మజ్జిగ వేసేసి చక్కగా మూత పెట్టి కలియబెట్టేసేసి రాత్రంతా అలా వదిలేసేయండి. పొద్దునికి చక్కగా పెరుగు అంతా, ఆ మజ్జిగ అంతా కూడా చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది, సూపర్గా ఫ్లేవర్ఫుల్గా అయిపోతుంది అనమాట. పుల్లటి వాసన కూడా అట్టే రాదు, చాలా బాగుంటుంది. చక్కగా దాన్ని మార్నింగ్ చూసేటప్పటికి చూసారు కదా, మొత్తం ఆ పెరుగుని అబ్జార్బ్ చేసుకొని అలా చక్కగా థిక్గా అయిపోయింది, సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మనం వేసింది రేషన్ బియ్యంతో పాటు అటుకులు అనమాట, రెండు చాలా చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా. చక్కగా వాటిని మెంతులతో కలిపేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటూ చక్కగా పల్చగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. కంపల్సరీగా గ్రైండర్ వేయాలి అనే ఆలోచనే అక్కర్లేదు, ఎందుకంటే మిక్సీలో కూడా చక్కగా అంతే మెత్తగా అయిపోతుంది, అంతే ప్లఫీగా కూడా ఉంటుంది. సో దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర ఇంకా పులియబెట్టిన మజ్జిగ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి, ఒక 1 minute 2 minutes ఇలా విస్క్ చేసేసారంటే అది శుభ్రంగా కలిసిపోతుంది, ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది కదా. అలా మనం పెనం మీద వేయగానే అలా పొంగి బబుల్స్ వస్తాయి అన్నమాట. ఆ బబుల్స్ వచ్చినాయంటేనే అది చక్కగా ఆ మజ్జిగ ఫర్మెంట్ అయినట్టు. ఈ లోపల నేనేం చేశానంటే అది మంచిగా కలిగిపెట్టి పక్కన పెట్టేసి చట్నీ కోసం పల్లీలు వేడి చేసుకున్నాను. ఆల్రెడీ ఇవి రోస్టెడ్ పల్లీలే కాబట్టి ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు, ఎండుమిరపకాయలు, దాంతోపాటు చక్కగా ఉల్లిపాయలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా మగ్గించేశాను. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, పల్లీల్లోనే ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా జీలకర్ర వెల్లుల్లిపాయలతో పాటు వీటిని మగ్గించేసాను ఒక 2 నిమిషాలు చాలు, ఆ ఎండుమిరపకాయలు మెత్తపడేంత వరకు. నేనైతే చింతపండు ఇందులో యాడ్ చేసుకోలేదు. ఎవరికైనా కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. సో ఇవన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్రత్యేకించి పుల్లట్లలోకి పల్లీల చట్నీ భలే హిట్ కాంబినేషన్ అనమాట. మీకు ఇంకా కొంచెం పుల్లగా కావాలని అనిపిస్తే ఇందులోనే 2 టమాటాలు వేసుకోండి, లేదంటే ఉత్తగా టమాటా చట్నీ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేనైతే పల్లీ చట్నీ రికమెండ్ చేస్తాను. ఆల్రెడీ దోశలో ఆ ఫర్మెంటెడ్ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం బ్లాండ్గా ఉండే పల్లీ చట్నీ లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట దాని కాంబినేషన్లో. చూసారు కదా, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశలు వేసుకోవడమే. ఈ దోశలు కూడా అట్టే టైం పట్టదు, చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, అన్నిటికన్నా ముఖ్యంగా హెల్దీగా ఉంటాయి. సో ఆయిల్ అవన్నీ మీరు మీ ఇష్టాన్ని బట్టి తక్కువ చేసి ఎక్కువ చేసి వేసుకోవచ్చు. బట్ పుల్లట్లకి ఏంటంటే ఆయిల్ తక్కువ వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే పెద్దగా అది అబ్జార్బ్ చెయ్యదు పెరుగు ఉండడం వల్ల. ఇలా దోశను వేయగానే మీకు ఒకటే గుర్తు, అదేంటంటే పైన కొంచెం బబుల్స్ వస్తాయన్నమాట, పొంగిన పులిసిన పిండి తాలూకు గుర్తు అనమాట ఇదంతా. చక్కగా అలా బబుల్స్ వచ్చినాయి అంటేనే పిండి చాలా చక్కగా ఫర్మెంట్ అయ్యి రెడీ అయిపోయినట్టే. మళ్ళీ అనుకుంటారేమో మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంతసేపు ఉంచాలేమో అని, అందుకనే ముందే చెప్పేస్తున్నాను. చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం దోశలు వేసుకోవడానికి రెడీ. చూసారు కదా, కొంచెం నూనె వేసి అలా 2 పక్కలా వేసి తిప్పుతూ మీరు దోశను వేసుకున్నారంటే సూపర్ యమ్మీగా ఉంటాయి. ఇందులో ఇంకొంచెం ట్విస్టీగా చేసుకోవాలనుకుంటే ఈ దోశ వేసినప్పుడు పైన ఉల్లిపాయలు,
కరివేపాకుతో పాటు జీలకర్ర వేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను అలా అలా కూడా 2-3 దోసలు వేశాను. బట్ అథెంటిక్‌గా ప్యూర్‌గా తినాలంటే మాత్రం ఇలా ప్లెయిన్‌గా ట్రై చేసి చూడండి. చేసి చూసి అప్పుడు కమెంట్ చేయండి. ఓకేనా? చాలా చాలా బావుంటుంది. చాలా చాలా మీ అందరికీ నచ్చుతుంది గూడా. అని చెప్తున్నాను కదా! ఒకసారి వీక్‌కి సరిపడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. గట్ హెల్త్‌కి ఇది చేసే బెనిఫిట్ అంతా ఇంతా కాదు. మనం రైస్‌లో రాత్రిపూట పెరుగు నానబెట్టుకొని పొద్దున్నే సద్దన్నం టైప్‌లో తింటే ఎంత బావుంటుందో, ఇది కూడా హెల్త్‌కి ఆల్మోస్ట్ అంతే మంచిది. ఆయిల్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు నాన్ స్టిక్కీ పెనం పైన చక్కగా ఇదే దోసలని ట్రై చేసేయండి. ఓకేనా? ఈ దోసలు మామూలుగా హోటల్స్‌లో కానీ, మామూలుగా కానీ రెగ్యులర్‌గా దొరకవు అన్ని చోట్ల. మనం చేసుకుంటేనే దీని రియల్ టేస్ట్‌ని, దీని హెల్త్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత స్పంజీగా, ఎంత సాఫ్ట్‌గా, ఎంత మంచి వాసన అరోమాటిక్‌గా కూడా ఉన్నాయో.